నేను ఇట్లా ఆదివారం నాడు 5 గంటల సంధి నా ఫోన్ చేసిండు. ఎవరు? కుమ్రమ్మ. అయితే దర్శన్ల కాడ ఎల్లమ్మ గుడి ఓపెనింగ్ అవుతుంది, శ్రీనాథ్ ఏడిగేది వేయాలి దాని చెప్పిండు. చెప్తే నేను 5:30కు ఇంటికి వచ్చిండు. వస్తే అమ్మ కుమ్రక్క ఫోన్ చేసింది, నేను ఏడిగేది ఎన్నుకోవాలని చెప్పిండు. చెప్తే ఇప్పుడు పొద్దుమిజా మేము ఏడి చేసినా ఇప్పుడు ఏమి ఏడిగేయాలంటే, లేదమ్మా ఎల్లమ్మ గుడి కాడ ఈడియ జరుగుతుంది, అది గుడి ఓపెనింగ్ అవుతుందంట, ఓపెనింగ్ అంట ఎల్లమ్మ కుమ్రాకు ఒక తిరిగి ఫోన్ చేస్తుంది పోతా అని చెప్పాడు. అంటే వద్దు బిడ్డ అంటే దెబ్బ వచ్చి చికెన్ మేము ఆదివారం నాడు చికెన్ తెచ్చినాం. చికెన్ తెస్తే 6:30కు దెబ్బ తానం చేసిండు. పాలబండి వస్తాము, పాలబండిలో పోతా అన్న బైపాస్కి రమ్మంటుండు, అన్న కాలు రెక్కేసుకుపోతాడంట అని తానం చేసిండు. తానం చేస్తున్నాగానే ఈడ పాలబండి 7:30కో ఎంతనో వచ్చింది. వస్తే పాలబండి నేను గిన్నెలాడు పాలబండి ఎక్కిస్తే మంచిగా నాయన మబ్బులు ఏమిడి అంటే, సరే అమ్మ పోతావు నేను పోయినాక ఫోన్ చేస్తాను అన్నాడు. అన్నాక ఏడ ఈ సిట్టిపాటి ఊర్ల కాడ కారు ఆపుకొని ఉన్నాడంట. సిట్టిపాటి ఊర్ల కాడ కారు దిగిండు, ఎవరు? పాలబండి దిగిండు మా పిల్లగాడు. దిగి సిట్టిపాటి ఊర్ల కాడ మళ్ళీ కాలు ఎక్కించుకొని మళ్ళీ శ్రీనాథ్ ఏమన్నా మంచి ఎంచర్ ఉందా, మంచి ఎంచర్ చూడరా ఒకటి అంటే, ఏంటి కన్నా అంటే నాకు బాత్రూమ్ వస్తుంది అంటున్నాను కదా. అంటే గంత దూరం ఏంటి కన్నా, గిన్నె ఉంది కదా ఈ గోంబి ఎంచర్ రాయకాల దిక్కు ఎంచర్ ఉంది కదా ఈయన్ని పో అంటున్నా అంటే, ఏ అంచర్లు కాకుండా ఇంకొకటి మంచి చూడు శ్రీనాథ్, పోలీసు వాళ్ళు రాని రోడ్డు చూడు అంటే, సరే అన్న మా ఊరి పక్కల రైలు కట్ట కాడ కూడా ఎంచర్ ఉంది, మా ఇల్లు లేకపోతే మా ఇంటికి పోయినా బట్టలు మార్చుకుంది పా అంటున్నాను. మీ ఇంటి పక్కల వద్దు మీ ఊరు ఎంచాలి రొద్దు కానీ ఇంకేం నన్ను చూడు శ్రీనాథ్ మంచిది ఉంటే అంటే, సరే అన్న ఇంకా మా ఊరి పక్కల కూడా ఎంచర్ ఉంది అంటే అడుగోలుకోండి. తోలుకపోయి ముగ్గురు కూడా ఓవరేం మాకు మూత్రం పోసి వస్తాం కూర్చోరని కాలర కూర్చునేట్టారు. కాలర కూర్చునేట్టినాక ఈ కాలర కూర్చున్నాడు. వాళ్ళు ముగ్గురు పోయి ఒక దగ్గరతో కూర్చొని వస్తారంట. పోస్తుంటే ఈ పిల్లగాడు మా కాలరుండి ఏమన్నా అనుకుంటున్నారంట, వీళ్ళు చూడు ఇవాళ ఇంత గమ్మతి పొట్టి వస్తారు, ముగ్గురు ఒక దగ్గర కూర్చొని వస్తారని ఈడ అనుకుంటున్నాంట. కాలరుండి నవ్వుతుండంట, ఈయనకి విషయం తెలియదు ఇట్లా చేస్తారని. అయితే ముగ్గురు ఓరేంటి మళ్ళీ కారు కాడికి వచ్చి కారు దిగిరా అంటున్నారంట. కారు దిగిరా అన్నాక ఇంటికి వచ్చి కారు దిగినాక అదే బండి కాడికి వచ్చిన కారు దిగినాక నువ్వు కిందికి దిగా అంటే దిగినాక దిగమే మావాడు కారు దిగుతున్నాను గల్ల పట్టినట్టు. అన్న ఇదేందన్నా నన్ను బాత్రూమ్ వస్తుంది అంటివి అదేంటివి బట్టలు మార్చుకుని అలాంటివి నన్ను గల్లేంటికి పడుతున్నావు అంట అని మావాడు అడిగినట్టు. శ్రీనాథ్ అడిగందాడే నిన్ను బట్టలు మార్చుకుని నా కొడుక నువ్వు డ్రైవర్కి ఏం చెప్పినావురా, సిన్సియర్ డ్రైవర్కు గలీజ్ చూడని నా కోసం చెప్పినావు అంటే, నేను గలీజ్ కోసం చెప్పలేనా, నేను కుమరాక్కతో పాలు కావాలి అనుకుంటున్నా, అదే ఈడిగిళ్ళల్లో పాలు తీసుకుందాం అనుకుంటున్నా, మంచోడా అంటే, మంచి అన్ననే నీ ఇష్టం ఆలోచన చేసుకొని పో అంటే ఇది ఒకటి అన్నాడంట. అంటే ఇక దానికి సిన్సియర్ డ్రైవరు 1కి 2 చెప్పిండంట. వాళ్ళు కూడా ముగ్గురు కూడా మళ్ళీ డ్రైవర్లు పదురుకున్నారంట. ఈ డ్రైవరు వాళ్ళందరూ పదురుకొని ఇక వీళ్ళు ఈ ముగ్గురు కనసాయిలు కట్టుకొని ఇక ఒక బరుగు తెపోరా, ఒక బరుగు తెపోయింది సంగతి చెప్తా, బరుగు ఇరుసుకురాపు అంటే ఇంతలా ఇరుసుకొచ్చి గోడెక్కరా అన్నాడంట. కట్టిరుసుకురాకుండా గోడెక్కరా అన్నాడంట. అంటే గోడెంటికి ఎక్కాలి అన్న అంటున్నా, అదే ఇట్లా కంపౌండ్ గోడలు ఉంటాయి కదా సార్ అంటే గోడెంటికి ఎక్కాలి అన్న అన్నాడంట. అంటే నువ్వైతే ఎక్కుతావు గోడెక్కి ఫస్ట్ అంటే కుమరమ్మ అన్నదని అన్నాక గోడెక్కిందంట. గోడెక్కినాక ఈ పచ్చిక కట్టిరుసుకురా పోరా అంటే అని డ్రైవర్ చెప్పిందంట. ఇరుసుకొచ్చినా నీ కొలుకుల పోటీ మోకాల పోటీ ఒకటే జబరిస్తురంట. ఏంటికన్నా నన్ను ఇట్లా ఇడిగా తీసుకుతామంటే నన్ను ఇట్లా కొడుతుంది. నా కొడుకుకు పానగండం ఇప్పుడు కుమరమ్మ వల్ల నా కొడుకుకు ఒక గండం ఉంది, సంపతనాన్ని బెదిరించిండంట. ఇప్పుడు ఈయన మళ్ళీ కేసు వేసిండు. మళ్ళీ ఇప్పుడు నా కొడుకుకు ఇప్పుడు ఆయన వల్ల కూడా మళ్ళీ సంపతాన్ని కేసు రాపిస్తుండంట. మళ్ళీ ఆయన ఏం జరిగినా కుమరమ్మ బాధిస్తని నా కొడుకుని ఇంకా సంపాలి అని ఎప్పటికున్నా నేను దాన్ని విడవనని చూసుకుంటుండంట. ఇప్పటికే మందాయండు తొలుతా, ఇప్పుడు తొలితో సారి మందాయండు, ఓసారి 12 గంటల రాత్రి టార్చర్ పెడితే అప్పుడు వచ్చి జ్వరం వస్తే 10-15 వేలు ఖర్చు పెట్టుకున్నా. అప్పుడు పానగండం 2 గండాలు పోయినాయి, ఇప్పుడు ఇదో గండం 3 గండం మళ్ళీ అని కూడా చూసుకుంటా ఇప్పటికున్నా ఆయన పానం తీస్తా అంటున్నాడు. నా పిల్లగాని పానాలు కాపాడే బాధిస్తా మీది, కుమరమ్మ పానాలు తీస్తా అంటారు. కుమరమ్మ ఏం బాధిస్తాను కుమరమ్మ బాధిస్తాను, నా పిల్లగానికి ఏం కావద్దు ఏమైనా కుమరమ్మ బాధిస్తాను, నా పిల్లగానికి అరకాల ముళ్ళు నాటిని కూడా కుమరమ్మ బాధిస్తాను. ఇక ఇట్లా నా కొడుకు అడగనికి పోయిండు, తాను మా అన్న చెవులకేసి రక్తం వస్తుంది కదా అన్న, ఏంటి కోసం కొట్టినామన్నా మా అన్నను, ఏంటి కోసం కొట్టినావు, ఇట్లా చెవులకేసి రక్తం వస్తుంది మా అన్నకి అన్ని దెబ్బలు తగిలినాయి అంటే ఇంట్లో కొందారా అని చెప్పి ఇంట్లో కోలుకోపోయినాక ఇక దాని మీద గొడవ అయ్యి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టి ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టి మళ్ళీ 15 తులాల బంగారం తీసుకుపోయిన ఒకటి కానీ మళ్ళీ ఇప్పుడు ఫోన్లో మళ్ళీ ఆయన్ని ఉల్టా పెట్టింది సార్. ఇట్లా నా పిల్లగానికి పానగండం ఉంది, ఇప్పుడు చెవు గువ్వ వలిగిపోయింది, రిపోర్ట్లు ఈయన ఉన్నాయి. ఈ చెవు మొత్తం ఏ డాక్టర్తో నేను సరే పెద్ద డాక్టర్ అయినా సరే మీరే పోయి ఆ క్యానింగ్ ఈ చెవులో మొత్తం గువ్వ వలిగిపోయింది అంటే ఎప్పటికున్న ఎఫెక్టు మొత్తం పానగండం ఉందని చెప్తారు, చచ్చిపోనికే ప్రాబ్లం అని చెప్తారు. నేను దగ్గర లేకుండా డాక్టర్ అమ్మలతో పోయి మీరైనా అడుగుండి. మొత్తం ఇట్లా ఏడివాడ కడుపులో ఇప్పటికి తింటలేడు, కడుపు బిగ్గితుందండి, కడుపులో దాన్ని ఇంట్లో ఏం చేశారు
మొత్తం బాధలతోనే ఉండడు, పానగండంలో ఉండడు. ఇప్పుడు నా పిల్లగాడు ఇప్పుడు ఇంట్లో బానికి తిరుగుతున్నాడు, మందు గోళీలుగా కరెక్ట్ ఆడతలేడు. డాక్టర్ అమ్మలు అన్నారు, అమ్మ నీ పిల్లగానికి ఇప్పుడు ఈ కుమ్రమ్మ వల్ల నా కొడుకు పీచాలరా దెబ్బతినేటట్లు ఉంది. ఇప్పుడు నా కొడుకు పానగండంలోనే ఉంది. ఇప్పుడు మేము ఎప్పుడు సీరియస్గా ఉంది, లోపలికినా తిందామంటే కూడా ఆకలినా లేదు. ఇక కట్టె తీసుకొని కొట్టందాడే ఈ మోకాలి అని లేవరాకుండా లేవరాకుండా అయితే ఏంటి కన్నా నన్ను ఇట్లా కొడుతుండ్రు అంటున్నాను అందాడే. మళ్ళీ వచ్చి ఇక ఒకరేంటి ఒకరు జాడిస్తా అనుకుంటా, ఇక చెంపల మీద కొట్టుకుంటా ఇట్లా కంకరకేసి తలకాయ వాటి ఇట్లా ఒత్తుతుర్రంట, అరికాలు పెట్టి నడుస్తుర్రంట. ఇవి మీ కాలు మొక్కుతానా, నన్ను ఏంటి కొడుతుర్రానా, నన్ను ఈడియా కోసం అని తోలుకొచ్చిండ్రు, నన్ను ఇట్లా ఏంటి కొడుతున్నా అంటే నిన్ను ఈడియా నా కొడుక, నిన్ను ఇలా చంపి చెట్లు లేచిపోయినా కూడా చెత్తలేక మురిగిపోవాలరా అంటున్నాను. ఎవరు కుమారా అదే కుమ్రమ్మ అంటే చెత్తలేక నువ్వు ఇంట్లో మురిసావాలరా, నిన్ను ఎవడు కుక్కలిగినా చూడరు, నేను తోలుకొచ్చింది సంపనికే అంటే ఏంటి కోసం కొడుతుర్రానా, మీ కాలు మొక్కుతా నన్ను కొట్టకండి, నాకు చెవులకించి రక్తం వస్తుంది, కొన్ని వాటర్ అని ఏంటి అన్న అంటే నాకు ఇట్లా చెప్పకాలతో ఇట్లా మేడ ఈ మూతి లేపి నీకు నీళ్ళు ఆకూడదు నాటకం దిగుతున్నావు, నీకు కొద్ది ఎక్కువ నాటకం మాకు వస్తుందిరా, డ్రామా ఆడుతున్నావురా, నీవు డ్రామా నీళ్ళు ఆడుతున్నావు అంటే అన్నాడు. అంటే మీ కాలు మొక్కుతానా, నాకు శాతనైతులు కొట్టకుండా మీ కాలు మొక్కుతా అంటే మళ్ళీ ఇట్లా వేసి తన్నిండంట. తన్నాక కొడుక 15 తులాల బంగారం కూడా పోయినా మర్డర్ కేసు పోలీస్ స్టేషన్ లేచి బుద్ధవారి కొట్టిపిస్తా అంటే అన్నాడు. అంటే సరే అన్న మీ కాలు మొక్కుతా, అదే పోలీస్ స్టేషన్ లేచి నన్ను దెబ్బలు మావోని తప్పుతాయంటే అనుకుంటున్నాంట. అయితే అదే పోలీస్ స్టేషన్ లేతురుపండి అన్న అంటే పోలీస్ స్టేషన్ లేస్తా అనుకోడుక, నిన్ను ఇవాళ ఉంచుతామనుకుంటున్నావురా, నిన్ను ఇవాళ చంపిందాకినమ్ము అంటే నన్ను అన్నారు. అన్నాక సరే అన్న మీ కాలు మొక్కుతే ఏది ఉంటే అది చేయండి, కానీ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి అన్న, దాము నాకు నాలుగు ఎండుకపోతుంది, చెవులకించి రక్తం వస్తుంది, కాలు మొక్కుతా అని ఇట్లా అనుకుంటప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తుండే, మా అమ్మ నాన్న ఫోన్ చేస్తలేదు అని అనుకున్నోడు ఏం చేసినా కొంచెం తర్వాత ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే అని అమ్మ పూకుల మొడ్డ ఫోన్ వస్తుంది, దాన్ని అమ్మని వాటికని దిగు ఆ ఫోన్ అందులో కలవకుండా పెట్టి కాలు రేయిపోండి అని అమ్మని దెంగుదాను కారు అని ఫోన్ కలవకుండా కాలు రేయండి అని చెప్పినాడు. అంటే అన్న నీ కాలు మొక్కుతానా నన్ను ఇడిచిపెట్టుండి, మీకు ఎప్పుడన్నా నచ్చకపోతే నేను ఈడిగెదిద్దామని ఇన్ని సంవత్సరాల కొద్దీ నమ్మిన, నేను 5-6 సంవత్సరాల సార్ నీ జతను ఉన్నా, నన్ను ఎల్లి ఇట్లా ఎండ్ చేస్తున్నావు, నన్ను సంపనీకి ఎండ్ చేస్తున్నావు అంటే నేను చంపింది రాకినని రా, లేకపోతే మీ అమ్మ మీ నాయనతో చెప్పినావు అనుకో, నిన్ను ఇయ్యాల కాదు ఇయ్యాల తప్పిపోయినా కూడా కొడుక మళ్ళీ ఎప్పటికున్నా నీ పానం తీస్తాం, బంగారం పోయిందని చెప్తాం, ఇప్పటికైనా బంగారం పోయిందని. ఇప్పుడు మళ్ళీ ఇది ఎవరితో నేను చెప్పినా కూడా 5 తులాల బంగారం 15 తులాల బంగారం దొంగతనం చేసిందని నా పిల్లగాని చంపేనికి మర్డర్ కేసు కిందకి తోలుకుపోయి రాయించాలి. మీ కొడుకుని కొట్టడానికి కారణం ఏంటి అంటే ఎందుకోసం మీ కొడుకు పని ఏం పగ ఆయనకి ఏం పగ, మా పిల్లగాని కొట్టడానికి ఏం పగ అంటే ఏంది డ్రైవర్ గాడు ఆయనకి కుమ్రమ్మ మంచిది కాదని చెప్పిండు అని ఇండ్ల కువారకం పెంచుకొని కొట్టిండండి. అది అండ్ల కువారకం పెంచుకొని కొట్టింది ఏం చేసిండు, ఇప్పుడు బంగారం పోయిన దాంట్లో కొట్టి బంగారం దొంగతనం చేసినామని పెట్టిండు, ఇంట్లో పెట్టిండు ఆ కువారకం. ఆ డ్రైవర్ గాడు గలీజు వాడు జర అని గలీజ్ మాట చెప్పినామంటే నీవు డ్రైవర్ గారితో అయితే ఇట్లా ఎప్పుడన్నా తిన్నావా అన్న అంటే తినలేను, నువ్వు నాతో వండాలి, నువ్వు నా దగ్గరికి రావాలి, ఇట్లా స్టార్టింగ్లు పెడతాడంటే మా పిల్లగాని ఫోన్కు ఎవరు కుమ్రమ్మ ఇట్లా స్టార్టింగ్లు పెట్టి ఇక నువ్వు నా దగ్గర రాకపోతే ఒక పిల్లను లవ్ చేసినామని చెప్పి మొత్తం ఫోన్లలో వాట్సాప్లో అందరికి పంపించి నువ్వు పిల్లని లవ్ చేసినావని చెప్పి పంపించి నేను నీ పేరు బదలాన్ని చేస్తా అంటే అప్పుడు అట్నే మందు తాగిండు భయపడి, మా వాడు తాగిండు మందు అప్పుడు అది సంవత్సరం కింద అట్లా భయపట్టించాడు. నీవు నాతో రాకపోతే అంటే ఈ మగపిల్లగాడు నాతో గలీశాతలు నాతో వండాలి నీవు అంటున్నా నాన్న నాకు అట్లా విషయాలు నాకు తెలియదు, గలీశాతలు నాకు తెలిపోయి నాకు ఇట్లా సంబంధం లేకుంటుందన్న, నాకు ఇట్లా నచ్చయి నువ్వేమన్నా సరే నేను స్టార్టింగ్ తీయని ఇదే నీతో ఇడిలు తీయనికి వస్తే అంతవరకు నాకు ఇట్లా నచ్చాయనా, నాకు ఇట్లా అంటే నాకు నచ్చ నేను రాను అంటున్నా అంటే నువ్వు నాతో ఇంక రావాలి, వచ్చినంత వరకు నీకు ఇట్లనే సతాయిస్తా, నువ్వు నాతోనికి ఎన్నడైతే నాతోనికి వస్తావు నాతోనికి ఎప్పుడైతే వస్తావు అంత వచ్చినంత వరకు నేను ఇట్లే సతాయిస్తా, లేకపోతే ఎప్పటికున్నా నీ మీద ఏదన్నా ఒకటి ఇట్లా పుండుకోరు చెప్తాను ఉంటాను, నువ్వు నాతోనికి వచ్చిన రోజు నువ్వు నాతోనికి రావాలి. నా పేరు గోవ శ్రీనాథ్, మాది కాస్టేటిగూడెం గ్రామం, మండల్ పరుపు నగర్, జిల్లా రంగారెడ్డి. నన్ను గత 4 సంవత్సరాల నుంచి కుమ్రకాల ఛానల్ యాక్టింగ్ చేసేది, గత 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు, మళ్ళీ 2 సంవత్సరాల నుంచి బాగా గలీజ్ మెసేజ్లు పెట్టి ఇంకా ఎట్లా అంటే మరి పూర చెత్త మెసేజ్లు పెట్టి చేసేది, ఇంట్లో చూసినప్పుడు వచ్చి మీనే వాడడం కానీ అలా చాలా చేశాడు. ఇంకొకటి మనకు ప్రూఫ్స్ ఏంటంటే ఈ మెసేజ్ కన్నా ఏంటంటే ఇంకా గలీజ్గా మొన్న సండే రోజు నేను షూటింగ్ అని చెప్పి ఇక్కడ కిడ్నాప్ చేశాడు, ఏదో బోరుగడ్డ కదా
బయట బొర్రు గేట్ కట్టుకు వచ్చి మళ్ళీ టోల్ గేట్ తీసుకెళ్తే అక్కడ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇక్కడ ఏమన్నా మీకు దిక్కు అడవిలు ఉన్నాయా లేకపోతే ఇన్ఛార్జ్ ఉన్నాయా అని అడిగారు. అంటే ఎందుకన్నా నేను చెప్తే బాత్రూమ్ కూర్చోనికి వెళ్దామని అన్నారు. అంటే బాత్రూమ్ కూర్చోనికి వెంచర్ కావాలా అడిగాలి, ఎందుకన్నా మరి రోడ్డు పక్కన కూర్చొని కూర్చోవచ్చు అంటే ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటుంది, ఎంచరొద్దు, ఎంచాలకు పోవాలన్నాడు. అంటే నేనేమనుకున్నా సరే పాటు సిగ్గు అవుతున్నట్టుంది అని ఎంచాలకు తీసుకెళ్ళాను సార్. ఎంచాలకు తీసుకెళ్ళాక డ్రైవర్ దిగిండు, ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉండే, కొమ్మరన్న ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు దిగి వాళ్ళ ముగ్గురు దిగినాక ఏమైంది వాష్రూమ్కి లైన్గా ముగ్గురు ఇలాడి మాట్లాడుకున్నారు సార్. ఏం మాట్లాడుకుని నాకు తెలియదు. నాకు ఏమనిపించింది అంటే ఈ ముగ్గురు నేను అప్పటికి నవ్వుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా ముంగల ఇట్లా డౌట్ రాలేదు సార్, నాకు కొడుతున్న డౌట్ ఉంటే రాలేకుండే. ఇక మాట్లాడుతుంటే బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆయన వచ్చి ఇక్కడికి ఒక ఆయన వచ్చి ఇక కొట్టారు సార్, బాగా కొట్టారు సార్. కొట్టినాక ఏమైంది, కిందికి గుంజినాక బాగా కిందేసి నలిచినాక చివరికి రక్తం వెళ్ళింది సార్. అప్పటికి చివరికి రక్తం వెళ్ళినాక ఏమైంది, అన్న రక్తం వెళ్తుంది కొన్ని నీళ్ళు అనుకుంటా, నీళ్ళు కూడా వేయలేరాలి. నీళ్ళు లేకపోతే ఏమైంది, నేను అన్న 8:30 నుంచి 11 వరకు కొట్టినాక అన్న కొన్ని నీళ్ళు అనుకుంటా, కొంచెం కనికరం లేకుండా కొన్ని నీళ్ళు కూడా వేయలేరాలు. ఇవ్వకుండా ఏమైంది 11 గంటల కరెక్ట్ కార్ ఎక్కించుకున్నాక ఏమైంది, అన్న ఎక్కడికి తీసుకెళ్తారంటే నువ్వు గుద్దరం మూసుకొని కూర్చోవాలి లంజోడు కానీ మాట్లాడింది అన్న. అన్నాక ఏమైంది, సరే పట్టాన నేను చేసిన తప్పు ఏముందంటే నువ్వు డేవరానికి ఏం చెప్పినావు లంజోడు కన్నా అంటే నేనేం చెప్పినాను అంటే నువ్వు డేవరానికి పైసలు లేరని చెప్పినావంట, లేకపోతే ఇంకొకటి నాతో వర్క్ మంచి లేదంట, నాకు పిక్చర్ అన్నావంట. అంటే నేను పిక్చర్ అనలేను, నువ్వు పైసలు ఇవ్వలే ఏమన్నా డేవర్ ఉండి బ్రో ఇదంతా వర్క్ ఎట్లుంటా అంటే నీ ఇష్టం బ్రో చేసుకుంటాను, ఇష్టం చేసుకోకుండా ఇష్టం మంచిగా ఉంటాను నేనన్నా. ఇంకొక శాలరీ విషయానికి వస్తే శాలరీ కూడా ఇస్తారో ఏరో నన్నే అడుగుతున్నావు, ఆయన అడుకోవాలని నేనన్నా. అన్నాక ఏమైంది, నా కొడుకు నా పిక్చర్ అన్నమాట అంటే నేను పిక్చర్ అనలేను బ్రో, ఇట్లా మంచిగా ఉంటాడు కొంచెం అంటే కొంచెం ఎట్లా ఉంటాడు, మంచిగా ఉంటాడు లేకపోతే చెడ్డగా ఉంటాడు, అట్లాంటి ఆయనతో మంచిగా ఉండాలి. ఏంటంటే నువ్వు నా కొడుకు నా పిక్చర్ అన్నమాట, నా అక్కకి కొంచెం మాటలు రావు, ఇది కొంచెం నాలుగు అనేది కొంచెం మనకు లేస్ రాదు, ఆడకపోతే ఆడేమన్నాడు నీ అక్క ఒక నత్తిలాని జరగాలి లంజోడక నీ అక్కని తెంచలేదా మీ బాగా మాట్లాడి నేను. అన్నకి ఏమైంది, సరే నాకు అట్లాంటి మాటలు మాట్లాడకంటే కిందేసి మళ్ళీ తొక్కినాక ఏమైంది, ఇక కారు ఎక్కించుకున్నాక మాది కాస్టెడ్ కొంత దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది, బోర్డు రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కాడ ఆపేమన్నారు. అన్న నేను ఈ నుంచి నడుచుకుంటాను, మీరు ఇంటికి పోండి అన్న, వాళ్ళు దించిరు ఈ నుంచి నడుచుకుంటారా అని చెప్పి. అన్నాక సరే బట్ అన్న నేను కొంచెం ముందరికి వెళ్తుంటే మళ్ళీ చిట్కేసి ఏమన్నాడు, నాకు లంచ్ వరకు కొట్టిన అని వరకు అని చెప్తే మా ఇంట్లో 10 రోజులు బంగారం దిగిపోయినా నీ మీద కేసు అయిపోతాడు కదా ఆయన. అంటే నేనేమనుకున్నా ఆమె కొట్టింది ఎవరికి తెలియదు, 10 తులాల బంగారం అంటే మళ్ళీ ఏం చచ్చిపోదు మేము లేని వాళ్ళమని నేను ఊకున్నాను సార్. ఊకున్నాక ఏమైంది కొంచెం ఇక మళ్ళీ ఏమనుకోవాలి డౌట్ పడ్డారేమో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, నేను రైలు కార్ దానికి అనుకుంటే ఏమనుకోవాలి, మళ్ళీ కార్ ఎక్కించుకున్నాక మా ఊరు చివరస ఆపి మళ్ళీ దించినాక నేను కొంచెం ముందరకు మూవ్ అయినాక అరే మళ్ళీ చిట్కేసి ఎవరు లంచ్ వరకు మళ్ళీ చెప్తున్నారు రే ఒక్క విషయం కూడా ఎవరికని చెప్పినా అంటే 10 తులాల బంగారం తెగిసాను ఖచ్చితంగా చెప్తా చూడు బాగా రిసైన్ నా చేతున్నా అని చెప్పింది సార్. ఆ రోజు అయినాక నేను ఇంటికి వెళ్ళాక చివరికి రక్తం వెళ్తుంది సార్. చివరికి రక్తం వెళ్తుంటే నేను ఇంటికి వెళ్ళి తుడుచుకొని మా ఇంటి పక్కన ఒక అక్కతో ఆ చెవులో డ్రాప్ వేసుకున్నాక ఈ చెవు పండుకున్నాను సార్. వేసుకున్నాక ఇంకా తెల్లాలేసి మా అమ్మ కొంచెం వాయిస్ గట్టి వస్తుంది వంట వేస్తుంటే ఈ చెవు ఒకటే వినిపిస్తుంది, చెవి వినిపించట్లేదు. వినిపించకపోతే నేనేమంటున్నామా ఈ చెవి వినిపిస్తాను పిలిచినాక బయటకు వెళ్తే వేరే వాళ్ళని చెవులకి రక్తం వెళ్తుందంటే నేను అప్పటికైనా చెప్పాను ఇట్లా కొట్టిరాని ఈ హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ రోజు ఏమో సండే రోజు అయితే సోమవారం రోజు షాద్నగర్ వెళ్ళాం. తర్వాత రోజు ఏమైంది మళ్ళీ మా ఇంటి రెసిడెన్స్కి వెళ్ళాం. రెసిడెన్స్కి వెళ్ళాక ఏమైంది చెవు గువ్వ అలిపోయింది, గలీజ్ ఇది చెవులు నింపి గలీజ్ ఉంటుంది ఇంత చిన్న వయసులో అన్నారు. అంటే నేనేమనుకున్నా ఇంత మా చెప్పకుంటే గలీజ్ ఉంటాయని మా వాళ్ళకి చెప్తున్నాను. మా వాళ్ళకి చెప్తుంటే ఈ చాట్ మొత్తం అయింది మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుసు, మా యూత్ అన్న వాళ్ళకి తెలుసు కొంతమందికి. ఇంతకంటే ఇన్ని రోజులు అవుతుంది ఎవరికైనా చెప్పుకుంటే గలీజ్ ఉంటారు కొంతమంది చెప్తున్నాక ఇంగ్లీష్ రాదు అంత రాదు. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు. చాటింగ్ నా ఫోన్ చేపించి రావాలి, చేపిస్తే ఏమైంది నేను ఎస్ఏ చెప్పుకున్నాక గువ్వ అయిపోయిన వాళ్ళకు నేను మా ఫ్రెండ్స్ చెప్తున్నా. మా తమ్ముడు ఏం చేసిండు ఇంతకాలం అవుతుంటే ఫస్ట్ ఏమో చాటింగ్ గురించి తెలుసు. మా తమ్ముడు ఏం చేసిందంటే నేనంటే నీకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించకపోతే నువ్వు ఒకసారి దేవుని నోటే చెప్పండి నేను ఒకసారి మీకు ఒకసారి ఫోటోస్లో పెట్టుకోవచ్చు అక్కడ స్క్రీన్ పైన అన్నీ నాకు తెలుసు అన్నకు గలీజ్ సార్ నాకు చెప్పుకుంటే నాకే చెప్పేసేట్టు అనిపిస్తుంది. కానీ అంత ప్రూఫ్స్ కావాలంటే ఉన్నాయన్న, ఇవి ఉన్నాయి వేరే వాళ్ళు కూడా ఇగో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకో అన్ని ప్రూఫ్స్. నాకు ఇట్లాంటి ఏదో ఒకటి అవుతుంది ఈయన మంచి ఇట్లా చాటింగ్ చేస్తుంటే ఏదో ఒకటి అవుతుందని నేను ఎప్పుడప్పుడు ప్రింట్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇవన్నీ అవి పేపర్స్. అంటే నేను మెసేజ్లో చేసినా శారీరకంగా ఏమైనా హింసించిందా? శారీరకంగా కూడా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇంటున్నప్పుడు నువ్వు వచ్చి పట్టుకునేది, నేను ఒక బెడ్రూమ్లో అనుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు రాము అని ఉంటారు అదే కూడా వాళ్ళ ఇంటికాడ అందరూ బాయ్స్ మొత్తం అలా అనుకుంటే నువ్వు వీణో అనుకోవాలి అట్లా సతాయించేది, పనుకున్నా కూడా ఏడంటే అటు చేసేది అలా చేసేది. ఇప్పుడు నా మీద తప్పు కేసు పెడుతుంది కాబట్టి ఇవన్నీ బయటేస్తున్నా. అది ఆ రోజు అయ్యింది ఏది దేవర్ గారి గురించి, ఈరోజు నువ్వు ఇక్కడ పెడతావు కాబట్టి నేనైతే బయటేస్తాను. నాకు ఇది డౌట్ ఉంది కాబట్టి ఇది బయటేస్తాను. మా తమ్ముడే విన్నాక నేను మా తమ్ముడు వాళ్ళకి చెప్పలేను, మా ఫ్రెండ్స్ వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా నేను చెప్పలేను ఇట్లా జైలు ఇట్లా కొట్టిరా అనుకుంటా. మా తమ్ముడు ఏం చేసిండు వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం ఊరుకులాడి సార్ ఊరుకులాడి కుమ్రాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కుమ్రాన్ ఇంటికి వెళ్ళి మా అన్న నేను కొట్టినాను మాట్లాడితే కుమ్రా అన్న వాళ్ళే మా తమ్ముడు వాళ్ళని కొట్టి తప్పుడు కేసులు పెట్టి ఇక్కడ బాలనాథ్ స్టేషన్లో 8 మందికి కేసు బుక్ చేశారన్న.
మా ఫ్రెండ్స్ నాకు కావాలని కొడుతున్నాం. నా పైన ఉన్న కేసు కావాలి. ఇంకొకటి ఏంటంటే కొట్టినాడు చెప్పిన విషయం ఏంటంటే లంచవరకు నువ్వు నన్ను కొట్టినా అని తెలిసింది కదా, నువ్వు నన్ను కొట్టినా ఎవరికని తెలిసినాక పాత్రల బంగారం చెప్తాను కదా, అదే పని ఈరోజు చేసి నా పైన కేసు పెట్టింది సార్. అంటే అసలు నిన్ను కొట్టడానికి కారణం ఏంటి? అదే సార్ డ్రైవర్ గురించే. డ్రైవర్ గారికి నా గురించి ఎందుకు కలిసి చెప్పినాను ఆ రోజు అన్నాడు. ఈరోజు ఏమంటుండే ఇక మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టినాక 10 తులాల బంగారం తెగిస్తాను మళ్ళీ ఈరోజు కేసు పెట్టాను. అంటే నీకు చాటింగ్ ఏమని చేసి? నాకు చాటింగ్ ఏమని చేసిందా, నువ్వు ఒకసారి నన్ను కలవవా, నేనంటే నీకు నువ్వంటే నాకు ఇష్టం అట్లా అని చాట్ చేసింది సార్. ఇవన్నీ ప్రూఫ్ సార్. రెగ్యులర్ ఎప్పుడే ఉంటారు కదా మీరు? రెగ్యులర్ ఏమున్నా సార్, నేను ఎప్పుడైనా ఒకసారి 2 మంత్స్కి 1 మంత్కి షూటింగ్ ఉన్నప్పుడు 2 రోజులు, వారానికి 2 షూటింగ్ పెట్టినప్పుడు 2 రోజులు మాత్రమే నేను డైలీ అనుకున్నాను. ఇవన్నీ ప్రూఫ్ సార్ నాతో. నా దగ్గర నువ్వేం పని చేస్తావు? నేను సైడ్ యాక్టర్గా చేస్తాను, వాళ్ళ కొడుకే యాక్టున్నది. ఈ బంగారం అనేది ఫేక్ అన్న, ఆ ఫేక్ అంటే ఫేక్, అది నాది ఇంత బంగారం కాదు, ఒక చిన్న ముక్కుపులు కూడా నేను తీసుకురాను. ఆయన చేసిన చాటింగ్ మీ డ్రైవర్కు మీరు చెప్పినావని కొట్టింది. కానీ ఇప్పుడు ఏం పెడుతుంది కేసు, బంగారం గురించి అని కేసు పెట్టింది అంతే. 31/3/2022 నాడు నైట్ మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మాకు మండలంలోని ఉడిత్యాల గ్రామం నుంచి వచ్చింది. ఈ నక్క కొమరయ్య అని అతను ఈ జబర్దస్త్లో టీవీ యాంకర్గా టీవీ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు అని అతను కాల్ చేసి మా ఇంటి మీదకి గుర్తిరని వ్యక్తులు వచ్చారు. మేము వెళ్ళిన సీన్ మీదకి వెళ్ళి చూసి అనగా కొంతమంది రాళ్ళు కట్టెలు విసిరేసారు. దాన్ని వేసుకుని గుర్తిరని వ్యక్తులు అని చెప్పి మాకు చెప్పిండు. తర్వాత ఆయన వెరిఫై చేసుకొని ఆయన కింద పనిచేసిన శ్రీనాథ్ అని కాశిరెడ్డిగూడెము, ఆయనకు వాళ్ళకి చిన్న గొడవలు ఉన్నాయంట. ఆ క్రమంలో కొన్ని మనసులో పెట్టుకొని ఈ శ్రీనాథ్కు సంబంధించిన వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి అడగడానికి వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చింది కాబట్టి వచ్చిన వ్యక్తులు 8 మంది ఉన్నారు. వాళ్ళ మీద కొమరయ్య కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేస్తుంది. అంటే ఏమైనా గాయాలు ఏం కాలేదు, స్వల్ప గాయాలైనాయి. దాన్ని ఏమున్నా మెడికల్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని చట్ట ప్రకారం ఏముంటే అది చేస్తుంది.